ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 20వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ. జాహ్నవి పాప బారసాల గురించి అందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో తండ్రి లేకుండా బారసాల ఎలా అనే అంశం గురించి కుటుంబ సభ్యులు చర్చించుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ జాహ్నవిని ఉద్దేశించి నర్మగర్భంగా మాట్లాడిన మాటలకు జాహ్నవికి కోపం వస్తుంది. తరువాతి భాగము. అయితే నేను చెప్పింది తప్పంటున్నారా నానమ్మా అంటూ రోషంగా ప్రశ్నించింది జాహ్నవి. అక్కడే ఉన్న పురుషోత్తం, ముగ్గురు కోడళ్ళు ఇందిరమ్మ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇవేం పట్టనట్టు ఇందిరమ్మ ఎటో చూస్తోంది. ఇక ఆపుకోలేకపోయిన పురుషోత్తం, చెప్పమ్మా, నీ ఉద్దేశమేంటో చెప్పు. అమ్మడు చేసింది తప్పని నువ్వనుకుంటున్నావు, అంతేనా? అది తప్పే అయితే పరిష్కారం ఏంటో కూడా నువ్వే చెప్పు అన్నాడు పురుషోత్తం అభ్యర్థిస్తున్నట్లు. అందరివైపు ఓసారి చూసి దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచి, పోనీ మీ అందరికీ పిల్ల నిర్ణయం సరైనదనిపిస్తోందా? అయితే చెప్పండి నాకు, జాహ్నవి నిర్ణయం గురించి ఎవరెవరికి ఏమనిపిస్తోందో. ప్రశ్నకు ప్రశ్నను సమాధానంగా వచ్చింది. అందరూ ఆమె వైపు విభ్రాంతిగా చూస్తూ, అంటే జాహ్నవిని అల్లుడు అంతలా అవమానించినా అతనితోనే ఉండాలేనేనా నీ ఉద్దేశం? కొండంత ఆశ్చర్యం పురుషోత్తం స్వరంలో. సరే, పెద్దాడికి తన కూతురు చేసిందే సరైనదనిపిస్తోంది, మరి నీకే నీరజ అంటూ సమాధానం కోసం నీరజ వైపు చూసింది. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోని నీరజ కంగారుగా, నాకేమీ అర్థం కావట్లేదు అత్తయ్యగారు అంది. సరే, అంటే పెద్ద కోడలికి తన కూతురు నిర్ణయం సరైనదనే భావన లేనట్లే అంది ఇందిరమ్మ. జాహ్నవి ఆశ్చర్యంగా చూసింది తన తల్లివైపు. నీరజ మౌనంగా తలదించుకొంది. ఇక నువ్వు చెప్పవే హైమా అంది ఇందిరమ్మ. ప్రశ్న తరువాత తనకే అని తెలుస్తున్నా సమాధానం రెడీగా లేకపోవడంతో చెప్పడానికి తటపటాయించింది హైమా. చెప్పమ్మా, ఇది మన కుటుంబ సమస్య. నీ అభిప్రాయం ఏదైనా సరే చెప్పు అన్నాడు పురుషోత్తం. అతనికి తన తల్లిపై ఎనలేని నమ్మకం. తప్పకుండా ఏదో ఆలోచించి లేదా ఆశించే ఆమె ఇలా అందరినీ ఈ విషయంలో భాగస్వామ్యులను చేస్తుందని అతని నమ్మకం. తను చెప్పాలనుకుని ముందే నిర్ణయించుకున్న తన అభిప్రాయాన్ని హైమా గబాగబా అప్పజెప్పినట్లు చెప్పింది. జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పిల్లలు, పెద్దల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ల సలహా సూచనలు అనుసరించాలి. అహం దెబ్బతిందని, జీవితాన్నే దెబ్బతీసే నిర్ణయం తీసుకోకూడదని నా అభిప్రాయం అని చెబుతూ నీరజ వైపు మొహమాటంగా చూసింది. అక్క ఏమనుకుంటుందో ఈ విధంగా మాట్లాడితే అనుకుంటూ. ఏం పర్లేదు, నీ అభిప్రాయం నువ్వు చెప్పావు అన్నట్లు ఆమె చేతిపై చిన్నగా తట్టింది నీరజ. ఆశ్చర్యంలో తల మునకలయ్యింది జాహ్నవికి. అదే సమయంలో ఆమెకు మహాపౌరుషం కూడా వచ్చింది. థ్యాంక్యూ పిన్ని, హ్యాట్స్ ఆఫ్. అమ్మడు, నా బంగారం అంటూ ప్రేమగా ప్రేమించిన మీరు ఈ కూతురిని బాగానే అర్థం చేసుకున్నారు. నాకు జరిగినది అవమానమని, అందువల్లనే నేనా నిర్ణయం తీసుకున్నానని మీకనిపించలేదన్నమాట. ఈ మాట అంటున్నప్పుడు జాహ్నవి కళ్లల్లో సన్నని నీటిపొర కదలాడింది. హైమ కంగారుగా జాహ్నవి దగ్గరకు వచ్చి, అలా అనకమ్మడు, నేనెప్పుడూ నీ మంచినే కోరుకుంటా అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆర్ద్రంగా. ఇవన్నీ పట్టించుకోకుండా ఇందిరమ్మ అప్పుడే ఇంటిలోకి అడుగుపెడుతున్న రమణతో, అరే రమణ, కాళ్ళు కడుక్కొని త్వరగా ఇట్రారా. అవును, సుందరవేడి అంది. పక్కనే ఉన్న ఇత్తడి కాగులోని నీటితో కాళ్ళు కడుక్కున్న రమణ వీళ్ల వద్దకు వస్తూ, తెలీదమ్మా, ఒక్కసారి ఆదివారం కూడా పనుంటే స్కూల్కు వెడుతుంటాడు కదా, అలానే అనుకున్నా. కాని అక్కడ లేడట. ఇంతకుముందే వాళ్ల స్కూల్ టీచర్ కనిపించి చెప్పాడు. ఉదయాన్నే కారు తీసుకెళ్లాడు, ఎక్కడికో మరి అంటూ
వాళ్ళందరి మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. తులసి అందరికీ మంచినీళ్లు, కాఫీ పట్టుకొచ్చింది. అందరూ కాఫీ తీసుకున్నాక, ఇందిరమ్మ, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా చిన్నకోడలా, నీ కూతురు తీసుకునే నిర్ణయంపై నీ అభిప్రాయం. ఇందిరమ్మ ప్రశ్న వింటూనే జరుగుతున్న చర్చ దేని గురించన్నది అర్థం కాని రమణ అయోమయంగా ఆమె వైపు చూశాడు. చూడు విను అన్నట్లు ఇటు ఇందిరమ్మ వైపు చూపుతూ అతని భుజంపై చిన్నగా తట్టాడు పురుషోత్తం. తులసి తన చేతిలోని ట్రే పక్కన పెట్టి నీరజ, హైమల పక్కకు వచ్చి కూర్చుంటూ, జాహ్నవి చెప్పిన దాన్ని బట్టి అతను మంచివాడే, కాని అతను చాలా తప్పుగా మాట్లాడాడు. ఆ పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్ల హృదయమైనా ఆ మాటలకు ముక్కలవుతుంది. కాబట్టి తన వయసుకు తాను చాలా గొప్ప నిర్ణయమే ఆ క్షణానికి తీసుకుంది. దానికి పర్యవసానంగా ఒంటరిగా తనకు తాను ఎంతో క్షోభ అనుభవించింది తప్ప ఆ బాధను మనకు పంచలేదు. కాబట్టి అమ్మడిని నేను ఎప్పటికీ తప్పుపట్టను. అలానే అత్తయ్య చెప్పే ఏ పరిష్కారమైనా అమ్మడు అనుసరిస్తే తనకే మంచిదనే అభిప్రాయం నాది అంటూ ముగించింది. తులసి తెలివైనది అని వాళ్ళందరిలో ఉండే భావనను మరోసారి నిలుపుకుంది తులసి. తులసి మాటలు పూర్తవగానే, తోడికోడలు ఇద్దరూ బాగా చెప్పావు అన్నట్లు చిన్నగా ఆమె భుజం తట్టారు. పురుషోత్తం మెచ్చుకోలుగా చూశాడు ఆమె వైపు. ఇందిరమ్మ తులసిని చూసి నవ్వి, తెలివైనదానివేనే కోడలా, కర్ర విరగకుండా, పాము చావకుండా బహు గొప్పగా చెప్పావు అంది. ఆమె పొగిడిందో తెగిడిందో తులసితో సహా అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదు. కాని తులసి అభిప్రాయంతో జాహ్నవి మనస్సు కాస్త కుదుటపడింది. రమణ, నీవేమనుకుంటున్నావు చెప్పు? జాహ్నవిది సరైన నిర్ణయమంటావా అంది ఇందిరమ్మ. రమణ కాసేపు ఆలోచించి, అమ్మాయి చెప్పినట్లు అతని మాట్లాడిన విధానం అదే అయ్యుంటే మాత్రం ఆ క్షణంలో అమ్మడికి ఈ విధంగా తప్ప మరో నిర్ణయం తీసుకునే మార్గం లేదు. తులసి అన్నట్లు తనెంచుకున్న మార్గంలో జాహ్నవి ఒంటరిగా వేదనను అనుభవించింది తప్ప మనల్నెవర్నీ ఇబ్బంది పెట్టలేదు. కాని ఓ చిన్న విషయం, నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి చెబుతున్నా, ఒక్కోసారి ఆయా పరిస్థితులను బట్టి కొందరు కోపంలో తమ మనసులో నిజంగా లేని భావాలను కూడా ఆవేశం, అసహాయత వల్ల తొందరపడి నోరుజారి మాట్లాడేస్తుంటారు. ఒక్కోసారి పిల్లల్ని అమితంగా ప్రేమించే తల్లి కూడా, ఎందుకురా ఇలా నా ప్రాణం తీస్తారు, ఎటైనా వెళ్ళి చావండి అంటుంది. అది నిజంగా ఆమె కోరిక కాదు కదా. ఆ ఒక్క క్షణం బాధ, ఆవేశం మనిషిలోని విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. కుటుంబం సంతోషంగా ఉండాలని అప్పులు సొప్పులు చేసి పిల్లల్ని చదివించుకుంటూ మంచి బట్టలు, మంచి ఆహారం అందరికీ అందించిన ఓ తండ్రి తాను చేసిన అప్పులు తీర్చేందుకు రాత్రి పగలు కష్టపడుతున్నా తీర్చలేక, అప్పులిచ్చిన వాళ్ల వేధింపులు తట్టుకోలేక, చిచి, ఈ కష్టాలన్నీ నాకు మీ వల్లనే, ఎక్కడైనా కట్టగట్టుకు చావండంతా అన్నాడట. అంతే, ఆ మాటతో అతని 3 పిల్లలు, భార్య మనసు విరిగి విషం తిని చనిపోయారు. ఇది చూసి అతను తట్టుకోలేక అతను పిచ్చివాడై వీధులు తిరగటం నాకు తెలుసు. అతనికి వాళ్ళు చనిపోవాలని నిజంగా ఉంటుందా? ఉండదు. ఇంకా నిజం చెప్పాలంటే తన కష్టాలకు వాళ్లే కారణమని కూడా అతనికి ఏ కోసానా ఉండుండదు. వాళ్ళ సంతోషం కోసమే కదా అతను అప్పోసొప్పో చేసి కష్టపడుతున్నది. అలా ఒక్కోసారి అవతలి వారికి మనపై గల ప్రేమ, ఆ మాట అన్న పరిస్థితులను బట్టి మనం కూడా వెళ్ళాలి. అంతేకాని ఆవేశానికి సమాధానంగా ఆవేదనను, ఆహాన్నో, ఆక్రోశాన్నో బదులుగా ఇస్తే బంధాలు తెగిపోతాయి. ఈ సహనం, సంయమనం, తెలివైన ఆలోచన మన భారతీయ స్త్రీలలోనే అధికం. అందుకే మన దేశ కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. ఇదెందుకు నేను చెబుతున్నానంటే, నీకు హత్య చేయటం కొత్త కాదుగా అన్న దేవేష్ మాట గురించి చెప్పాను తల్లి. ఒకవేళ అతను మన అమ్మడిపై అఘాయిత్యం జరుగుంటుందని ముందే ఊహించుకుని ఉన్నా ఆమెపై ప్రేమలో తేడా చూపలేదు. ఇక జాగ్రత్తలు తీసుకున్నా వచ్చిన గర్భంపై తొందరపడి అపోహపడ్డాడు అని నేనైతే అనుకుంటున్నాను అని ముగించాడు రమణ. ఎక్కువ పుస్తకాలు చదివే రమణకు చక్కగా మాట్లాడటమూ తెలుసు. రమణ మాటలకు తృప్తిగా తల ఊపి సభాష్ అన్నట్లు మెచ్చుకోలుగా చూశాడు పురుషోత్తం తమ్మునివైపు.
విన్నావా అన్నట్లు చూసింది ఇందిరమ్మ జాహ్నవి వైపు. తోడికోడళ్ళు ముగ్గురూ రమణ మాటలకు సంతృప్తి చెందారు. తనేం చెప్పాలనుకుందో మనవరాలికి దానిని ఆమె పెంపకంలో పెరిగిన పిల్లలు చక్కగా వివరించడంతో ఇందిరమ్మకు సంతోషంగా అనిపించింది. జాహ్నవి ఆలోచిస్తుంది. ఆమెకు ఒక విషయం అర్థమైంది. కుటుంబంలోని అందరూ తను దేవేష్ నుండి విడిపడటం కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. అలా అని తను చేసినది తప్పు అని కూడా అనటం లేదు. అందరి అభిప్రాయాలు విన్నావుగా, ఏమర్థమైందమ్మడు నీకు అంది ఇందిరమ్మ చిద్విలాసంగా. అందరి అభిప్రాయాలు వింటూ ఆలోచిస్తున్న జాహ్నవి ఇందిరమ్మ ప్రశ్నతో తలెత్తి సూటిగా ఇందిరమ్మని చూస్తూ, అందరినీ అడిగావు నానమ్మా, ఇంతకు నీ అభిప్రాయం చెప్పలేదేం అంది సీరియస్గా. ఆమె నవ్వింది. నాకు తెలిసిన అభిప్రాయం ఏమిటో నీకిప్పటికే అర్థమై ఉండాలి. అయినా చెప్తాను, కాని దానికి ముందు నేను కొన్ని వివరాలడుగుతాను. పూర్తి వాస్తవంతో నిజాయితీతో ఉండాలి వాటి సమాధానాలు, సరేనా అంది ఇందిరమ్మ. అలానే నానమ్మా అంది జాహ్నవి. జాహ్నవికి ఇందిరమ్మ అంటే ఎనలేని గౌరవం. ఆమె తెలివితేటలపై ఎంతో నమ్మకం. ఆమెకు కుటుంబ సభ్యులపై గల ప్రేమపై పూర్తి విశ్వాసం. తాతయ్య పోయినా ఆమె తమ కోసమే, తమని చూసుకొనే బ్రతుకుతున్నదన్న సత్యం ఆమెకు తెలుసు. సరే అయితే, మరి ఇప్పుడు జరిగినవన్నీ మర్చిపో. నేను అడిగిన దానికి సమాధానాలు మాత్రమే ఆలోచించు. దేవేష్పై నీకు ఎప్పుడైనా ఎనలేని గౌరవం, ప్రేమ కలిగాయా? కలిగితే ఏ ఏ సందర్భాల్లో? ఎటో చూస్తూ ఏవో గుర్తు తెచ్చుకుంటూ, కలిగాయి. మా పెళ్ళైన 2 రోజులకే అనుకుంటాను. తనకు నేను నా జీవితంలో జరిగిన ఆ విషాద సంఘటన చెప్పినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా, అదంతా నాకనవసరం, నాకు నువ్వంటే ఇష్టం, ఇవన్నీ నేను పట్టించుకోను, ఇక ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను అన్నప్పుడు, ఏదో లోకంలో ఉన్నట్లు మంద్రమైన స్వరంతో మిలమిలా మెరిసే కళ్లతో చెప్పింది. దేవేష్ పెదాలపై అందమైన నవ్వు, ప్రేమ నిండిన కళ్ళు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాయి. సరే, మీ ఇద్దరి మధ్య చివరగా జరిగిన ఈ గొడవ కాకుండా మరేవైనా మనస్పర్ధలు జరుగుంటే చెప్పు. లేదు, ఏమీ జరగలేదు. నేను ఏం చేసినా అతనికి నచ్చలేదు అనేవాడు కాదు ఎప్పుడు. వంట నాకు అంతగా చేతగాక ఒక్కోరోజు ఉప్పో కారమో ఎక్కువేసినా బావుంది, ఏం పర్వాలేదు, చిన్నగా నేర్చుకుంటావు, బాధపడకని నాకు ధైర్యం చెప్పేవాడు. ఇల్లు సర్దుతుంటే సహాయం చేసేవాడు. ప్రతిరోజు తనే నన్ను ఆఫీసు వద్ద వదిలి పికప్ చేసుకునేవాడు. మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే, ఒకే రకమైన సినిమాలు నచ్చేవి, అన్నిటి గురించి ఒకే విధంగా ఆలోచించేవాళ్ళం. వెంటనే వచ్చింది సమాధానం జాహ్నవి నుండి. ట్రాన్స్లో ఉన్నట్లు చెప్పుకుపోతున్న మనవరాలి జ్ఞాపకాల ప్రవాహానికి తన ప్రశ్న అనే అడ్డుకట్ట వేస్తూ, పోనీ ఇది చెప్పు అమ్మడు, అతని దురలవాట్ల గురించి అంది ఇందిరమ్మ. చివుక్కున ఆమె వైపు తిరిగి, చిచి, తనకే దురలవాట్లు లేవే అంది జాహ్నవి. అది సరే, ఇది చెప్పు, నీవా హత్య చేయలేదని ఇన్స్పెక్టర్ మేఘనతో చెప్పాడని నువ్వు అల్లుడిగారికి చెప్పావా? లేదు నానమ్మా, ఇన్స్పెక్టర్ ఆ విషయం ఎవ్వరితోనూ చెప్పొద్దన్నారని మేఘన చెప్తేను. మంచిది, నీ కుటుంబం పరువు పోకూడదు కాబట్టి పెళ్లికి ముందు జరిగిన ఘోరాన్ని అతనికి చెప్పకుండా దాచావు. అమ్మా, ఈ విషయం బయట పెట్టకే అని ప్రాధేయపడిన తల్లుల మాటలను పట్టించుకోకుండా తీరిగ్గా పెళ్ళయ్యాక అతనికి ఈ విషయం చెప్పావు. కాని మేఘన చెప్పిందంటూ సహాయం చేసిన ఇన్స్పెక్టర్ కోసం హత్య నువ్వు చేయలేదన్న సత్యాన్ని అతని నుండి దాచావు. అయితే నమ్మకద్రోహి నీచుడు మాత్రం అతడే. ఎందుకంటే అతను ఏడవలేడుగా. ఇలా జరిగిందని కనీసం తన తల్లిదండ్రులకు ఇప్పటికీ చెప్పలేదుగా. చెప్పలేదని మనమెలా అనుకోగలం? సందేహంగా అంది హైమ. అది 2 నెలల క్రితం మన ఇంట్లో మన పిల్లల ద్వారానే తెలుసుకున్నారని మీకర్థమవ్వలేదా అంది నీరజ. అవునన్నట్లు సాలోచనగా తల ఊపింది హైమ. అది ఎందుకంటే తన భార్యను వాళ్ళు ద్వేషిస్తారేమో అని అతని నుండి ఉండొచ్చు. అయినా ఇటువంటి దుర్మార్గుణ్ణి మనం క్షమించకూడదు. అతను మనిషిలా ఆవేశపడటం, అపార్థం చేసుకోవటం
నొప్పించడం చేస్తే అసహ్యించుకోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం భర్తలో దేవుణ్ణి చూస్తాం. అంతేగా తల్లీ? అంది ఇందిరమ్మ. జాహ్నవి రోషం బాధ కలగలిపి తలెత్తి చూసింది ఇందిరమ్మ వైపు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలిపడ్డాయి.